అసలు ఏమిటి F-35 యుద్ధ విమానం? ఇది ఆకాశంలో ఒక సైలెంట్ థండర్. ఇది పిడుగు లాంటి మిసైళ్లను సైలెంట్గా శత్రువులపై సంధించి చావు దెబ్బతీయగలదు. దీని ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది 5th జనరేషన్ స్టెల్త్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సాధారణంగా శత్రువులు రాడార్లతో కనిపెట్టడం దీంతో అయ్యే పని కాదు. వాళ్ళకి ఇది దొరకదు. దీనిలో పైలట్లకు 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది. దీనివల్ల ఎటు నుంచి మిసైళ్ళు వస్తున్నాయి, ఎటు నుంచి శత్రువు వస్తున్నాడో కనిపెట్టడం దీంట్లో చాలా ఈజీ. గగనతల పోరాటం అంటే ఎయిర్ టు ఎయిర్ కాంబాట్, అలాగే గగనతల నుంచి భూతల దాడులు అంటే ఎయిర్ టు ల్యాండ్ కాంబాట్ కూడా చేయగలదు ఈ F-35. అంతేకాదు గగనతల గూఢచర్యం కూడా చేయగలదు. మాక్ 1.6 వేగంతో దూసుకుపోగలదు. అంటే గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. దీనిలో F-35A, F-35B, F-35C అనే 3 వేరియంట్స్ ఉన్నాయి. దీని ధర 900 కోట్లకు పైమాటే. పైలట్ హెల్మెట్లోనే ఒక 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది. ఒక్క హెల్మెట్ ధర 4 కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ విమానం ఎంత కాస్ట్లీ, ఎంత ఎక్స్పెన్సివ్, ఎంత ప్రీషియస్. రాడార్లకు దొరకని ఈ F-35 పై ఇప్పుడు ఇరాన్ దాడితోటి అమెరికా చావు దెబ్బతింది. వాషింగ్టన్లో కూసాలు కదులుతున్నట్టున్నాయి. ఈ అత్యాధునిక F-35ని టార్గెట్ చేసిన తొలి దేశంగా ఇప్పుడు ఇరాన్ నిలుస్తోంది. ఇప్పటి వరకు గగనతలంలో ఘోస్ట్గా ఉన్న F-35 ఇరాన్ దాడితో లోపాలు బయటపడ్డాయా అనే డౌట్లు కూడా వస్తున్నాయి. ల్యాండ్ టు ఎయిర్ మిసైల్ సాయంతో ఇరాన్ చాలా సింపుల్గా దీని మీద దాడి చేసినట్టుగా చెప్తున్నారు. కానీ F-35 యుద్ధ విమానం త్రుటిలో తప్పించుకున్నట్టుగా చెప్తున్నారు. వెనుక భాగంలో డ్యామేజ్ కావడంతో దాన్ని అక్కడి నుంచి కువైట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నది F-35 యుద్ధ విమానం. ఇన్ని రోజులు F-35ని చూపించి బెదిరిస్తోన్న అమెరికా ఇప్పుడు బ్యాక్ ఫుట్లోకి వెళుతుందా? శత్రు రాడార్లు గుర్తించడంతో ఆందోళనలో ఉందా అమెరికా? ఇరాన్ దగ్గర S-300 బెవార్ 373 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి ఈ దాడి జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ఎర్లీ వార్నింగ్స్ వల్ల తప్పించుకున్నాడు పైలట్. దాంతో సేఫ్గా బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దెబ్బతిన్న F-35 కువైత్లో ఒక ప్లేస్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. దీని మీద ఇప్పుడు అధ్యయనం చేస్తోంది అమెరికా. ఇరాన్ యుద్ధంలో ఇప్పటి వరకు 16 విమానాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది అమెరికా. నేలకూలింది 10 MQ-9 రేవర్స్ డ్రోన్స్, అలాగే మిసైళ్లతో దాడి చేసే సత్తా ఉన్న యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికాకి భారీ నష్టమని చెప్పాలి. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ దాడుల్లో F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు లాస్ అయింది. గాల్లోనే యుద్ధ విమానాల్లో ఇంధనం నింపే KC-135 కూడా క్రాష్ అయింది. దాదాపు 200 US సైనికులకు ఈ వార్లో ఇప్పటి వరకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. 13 మంది అమెరికా తన సైనికులను కోల్పోయింది.